ఈయనకు విశాఖపట్నంలో ఆస్తులమైతే ప్రేమ. నేనెప్పుడో 2003లో రామానాయుడు స్టూడియో వస్తే హైదరాబాద్ మారిగా విశాఖపట్నంలో కూడా షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ అభివృద్ధి అవుతుందని 35 ఎకరాలు ఇచ్చాను. అక్కడి నుంచి కొన్ని ఫ్లోర్లు వాళ్ళు కట్టుకున్నారు. ఇతను వచ్చి దాంట్లో వాటా అడిగాడు. 15 ఎకరాలు వారగా తీసుకున్నారు. పర్మిషన్ ఇచ్చి లేఅవుట్ వేశారు. లేఅవుట్ వేస్తే నేను సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పి ఇది తప్పు, మీరు కూడా కౌంటర్ ఫైల్ చేయండి, ఇది ఇవ్వడానికి వీలు లేదని స్టే ఇచ్చారు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నమైన ప్రేమ కాదు, అక్కడ భూముల పైన ప్రేమ, ఆస్తుల పైన ప్రేమ, దాన్ని దోచుకోవడానికి వచ్చాడు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మా తమ్ముడి చేత రిషికొండ ఏమైంది? బోడిగుండు అవునా కాదా? రేపు ఇక్కడికి వచ్చాడంటే అరకులో ఏ కొండ ఉండదు, ఇంకా అన్నిటికీ గుండు కొట్టేస్తారు. అదే జరుగుతా ఉంది. అక్కడ లేటరైట్, అక్కడ కేజీఎఫ్ మరి తయారు చేశాడు, KGF3. ఎక్కడికి పోతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి చేస్తే ఈరోజు విశాఖపట్నం కూడా ప్రజలు భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు పోలవరం తమిళ్లో ఆ పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు ఈ ముఖ్యమంత్రి. ఇక్కడ ఉండే గిరిజనులు ఉన్నారు, పోలవరం ముంపు మండలాలు ఉన్నాయి. ఆ రోజు నా మీద నమ్మకంతో